వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. విపక్షాలు, చంద్రబాబు అనుయాయులు సీఎం జగన్ పాలనపై, సంక్షేమ పాలనపై నోటుకొచ్చింది మాట్లాడారు. ఇప్పుడు ఆ నోళ్లన్నీ మూతపడేలా ఈ నిరుపేదలు సమాధానమిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అందుతున్న నవరత్నాలపై లబ్ధిదారుల మాటలు వింటే మనసున్న ప్రతి ఒక్కరూ సీఎం వైఎస్ జగన్ పాలనను అభినందించాల్సిందే. ఎందుకు అంతలా ఏం చేశారు? సంక్షేమ పథకాల గురించి, పేదల జీవితాల్లో ఏ రకమైన మార్పులు వచ్చాయి తెలుసుకుందాం పదండి. చూశారుగా వీళ్ళని, వీళ్ల జీవితాలను. ఈ బతుకులకు భరోసా ఇవ్వాలని, వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం వైఎస్ జగన్ తపన పడ్డారు. ఆ తపనే నవరత్నాలుగా రూపుదిద్దుకుంది. ఆ సంక్షేమ పథకాలతో పేదల బతుకుల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో అధికారంలోకి రాగానే అమలు చేశారు. క్లిష్టమైన కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేదలకు చేయూతనిచ్చారు. ఫలితం ఈ 4.5 ఈ కష్టజీవులు తమ జీవితాలపై ఆశను పెంచుకున్నారు. తమ బతుకులకు మంచి రోజులు వచ్చాయని సంబరపడుతున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు అమ్మఒడి పడిందండి. ఏదైనా సరే ఆయన వచ్చాక మాకు అయ్యింది. ఆయనే రావాలనుకుంటున్నామండి. జగనన్న రావాలి, జగనన్నే గెలిపించుకుంటామండి. వాలంటీర్ల వ్యవస్థపై లేనిపోని ఆరోపణలు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా బాబు, పవన్లు కుట్ర పన్నితే దాన్ని పక్కాగా అమలు చేసేందుకు పచ్చ మీడియా శతవిధాలా ప్రయత్నించింది. అయితే వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం వాలంటీర్ల గురించి ఏమంటున్నారో చూడండి. నాకు ఏ నెలక ఆ నెలకే పదిసారికి వచ్చేప్పటికి పిల్లలు వాలంటీర్గా తెచ్చిస్తున్నారు. ఇబ్బంది ఏమి లేవయ్యా. రైతు భరోసా వస్తుంది. పడ్డప్పుడు తీసుకుంటున్నాను అయ్యా. జగన్ గారు ఉన్నాళ్ళు మాకు సాయం చేశారు. మా ఆయన గారు చనిపోయారు. 2 రోజులకి మట్టి ఖర్చులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా బీమా పడింది 90,000. బాబుకి అమ్మఒడి పడిందండి. వాలంటీర్ మాకు ఉదయంగానే తీసుకొచ్చి మాకు అందజేస్తున్నారండి. అంతా మంచిగా ఉందండి. పిల్లోడు పొద్దున్నే 6ంటికి, వాలంటీర్ బాబు 6ంటికి 3,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు అయ్యా. మేము ఎత్తి వెళ్ళము. ఆ బాబే తీసుకొచ్చి మాకు ఇంటింటికి ఇస్తున్నాడు. ఇక ఆడిపెట్టి మేము బతుకుతున్నాం. జగన్ అన్నే మాకు ఆదరు. డబ్బున్నోళ్లు ఎలాగైనా వైద్యం చేయించుకుంటారు. కానీ ఇలాంటి జీవితాలకు వైద్యం దొరకదు. దొరికినా లక్షల్లో ఖర్చు పెట్టి ప్రాణాలను కాపాడుకోలేరు. అలాంటి పేదలకు మంచి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టిన ఆరోగ్యశ్రీ వీరికి ఎలాంటి లైఫ్ ఇచ్చిందో వారి మాటల్లోనే. ఆపరేషన్ అయిందండి. ఆరోగ్యశ్రీ మీద చేశారు. ఆయన లేకపోతే మేము చచ్చిపోతుందండి. చదువుకుంటేనే పేదరికం పోతుందని భావించి ప్రతి పేదవాడు చదువుకోవాలని అమ్మఒడి, గోరుముద్ద లాంటి పథకాలను సీఎం జగన్ తీసుకొచ్చారు. వీటిపైన ఏడ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ మీడియం చదువులపై, పిల్లలకిచ్చే బూట్లు, బ్యాగ్లు, ట్యాబ్లపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వీరికి సమాధానం చెప్పండి విపక్ష నేతలారా. అమ్మఒడి 3 తాడాలు పడినాయండి. మా పిల్లల గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారండి. వాళ్ళకి బుక్స్లు, బట్టలు, మళ్ళీ బ్యాగులు, తినే భోజనం మొత్తం బాగా పెడుతున్నారండి. జగన్ గారు అన్నీ బాగానే చేస్తున్నారండి. జగనన్న పథకాలలో అమ్మఒడి పడింది. మాకు బాగా జరిగింది. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. బుక్స్, పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు. బాగా చెప్తున్నారు. ఫుడ్ కూడా బాగుంటుంది. మా హయాంలోనూ రైతుకు రుణమిచ్చాం, అన్నదాతను ఆదుకున్నామని తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు తెగ ప్రగల్భాలు పలికారు. అయితే జగన్ పాలనలో రైతన్న ఎలాంటి లబ్ధి అందుకుంటున్నాడో ఈ అన్నదాత చెబుతున్నారు. మేము ధాన్యం అమ్ముకున్నప్పుడు కూడా ఎమ్మటే డబ్బులు మా అకౌంట్లో మాకు పడిపోతున్నాయి. దళారులు లేకోకుండా అంతా బాగుందండి. పిండి కట్టలు కూడా ఇస్తున్నారు. మందులు, ఎరువులు అన్నీ ఇస్తున్నారు. అసలు మహిళా శక్తిని గుర్తించిందే మేము, మహిళలకు చేయూతనిచ్చిందే మేమంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు తన పాలనలో డ్వాక్రా గ్రూపులకు హ్యాండ్ ఇచ్చారు. బకాయిలు ఎగ్గొట్టి చేతులెత్తేశారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి రాగానే మహిళా సంఘాల బకాయిలు తీర్చడమే కాదు, వారికి ఇచ్చే రుణ మొత్తాన్ని కూడా పెంచారు. మహిళలు ఆర్థిక బలం అందుకోవాలన్న లక్ష్యంతో వారికి ఆసరా, చేయూత వంటి పథకాలతో అండగా నిలిచారు. ఆ పథకాలు అందుకుంటున్న మహిళలు ఏం చెబుతున్నారో చూడండి. పాప స్కాలర్షిప్ వచ్చింది 2 సార్లు. తర్వాత నాకు చేయూత 3 విడతలు పడింది. టైలరింగ్ గురించి నేను పెట్టుకున్నాను అప్లికేషన్. టైలరింగ్ కూడా 15,000 పడినవి. అవి కాకుండా బ్యాంకులో కూడా రుణాలు, వ్యాపారానికి రుణాలు కూడా ఇప్పిస్తున్నామని చెప్పేసి అన్నారు. దానికి కూడా నేను పెట్టుకుంటూ 2 విడతల డిసిసి బ్యాంకులో ఇచ్చారు. అవి ఇచ్చి సక్రమంగా కట్టుకున్నా కాబట్టి మళ్ళీ ఇస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ లేవు. జగనాన్ని ఇచ్చే 45 సంవత్సరాల డబ్బులు 18,750 రూపాయలు మాకు పడుతున్నాయండి. అవి మా కుటుంబ ఖర్చులకి మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. మేము లేని వాళ్ళ కూలి పనులకి గట్టా వెళ్తున్నాం.
ఈ డబ్బులు రుణమాఫీ డబ్బులు కానీ మామూలుగా రైతు భరోసా కానీ అవన్నీ మాకు అందుతున్నాయి, చేయైతే అందుతున్నాయి. జగన్ గారు వచ్చాక 1,80,000 ఇచ్చారండి. మాకు కొంచెం డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకున్నామండి. అమ్మఒడి 4 సార్లు ఎట్టా పడిందండి. రుణమాఫీలు కూడా బాగానే పడుతున్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే మాకు అంతా బాగుందండి. ఇప్పుడేమంటారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్? మీ హయాంలో ఏనాడు ఇలా పేదవాడు నిండు మనసుతో బాగున్నామని చెప్పాడా? మీ పచ్చ మీడియా ఏ రోజైనా ఇలాంటి నిజాలను చెప్పగలిగిందా? ఆ దమ్ము, ధైర్యం వైఎస్ జగన్కి మాత్రమే సాధ్యం కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగాడు. ఇప్పుడు కనుచుకుని బాగా ఇస్తున్నారు జగన్ గారు. మాకు ఏం కూడా లోటు లేదు. బియ్యం కూడా మాకు బాగా ఇంటింటికి వస్తున్నాయి. మాకు అన్నీ కూడా సదుపాయంగా ఉంది. ఇప్పుడు కూడా మేము జగన్ గారికే మేము ఓటు వేయాలి, మేము వేస్తాం. అది మా పేట మొత్తం అంతా కూడా మా ఈ శుభంపేట కానించి అంత కూడా మేము అది బోబెట్టేది నా కొడుకు జగన. నా కొడుకే నా ఓటు వేసుకుంటాను. నేను 2 ఏళ్ళకి అవ్వలకే వేయను. జగన్ సార్ వచ్చిన కాడి నుంచి బాగానే ఉందండి. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. మేము ఆ జగనానికి మేము ఓటు వేయించి గెలిపించుకుంటాం. మా నమ్మకం జగన్, మా దేవుడు జగన్ అని ఈ పేదలందరూ డిసైడ్ అయ్యారు కాబట్టే మళ్ళీ ఆయన్నే సీఎంగా గెలిపిస్తామని దర్జాగా చెబుతున్నారు.